నమస్తే, వెల్కమ్ టు పోస్ట్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ఈరోజు మనతో పాటు ఎవరున్నారు తెలుసా? మై ఫేవరెట్ హాయ్ మ్యామ్. హాయ్ అలంకృత, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. యాక్చువల్గా మ్యామ్ అనలేను, నేను అక్క అని పిలవాలనుకుంటున్నాను, ఎందుకంటే వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ లవ్ యూ. ఓ మై గాడ్, లవ్ యూ టూ. అండ్ ఓకే, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బేసిక్గా ప్రత్యూష మ్యాగీ అంటే ఓన్లీ బోల్డ్ అని అనుకుంటారు, బట్ మీరు ఎంత లైక్ ఇన్నోసెంట్ వెరీ పాజిటివ్ పర్సన్ అనేది జనరల్కి తెలియట్లేదు. అండ్ దెన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలా పెరిగారు, ఏంటి ఈ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు? షూర్. సో యాజ్ యూ నో, నా పేరు ప్రత్యూష. అండ్ మ్యాగీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే డ్యూ టు మై కర్లీ హెయిర్. ఓకే, కర్లీ హెయిర్ వల్లే మ్యాగీ అని పిలిచేవాళ్ళు. ఓకే. అండ్ చిన్నప్పుడు ఇంకా కర్లీ ఉండేది, ఇప్పుడు బెటర్ యాక్చువల్లీ. సో నేను పుట్టింది పెరిగింది హైదరాబాదే, కోటి గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. ఓకే. అండ్ పేరెంట్స్ కూడా ఇక్కడే, అంటే అమ్మమ్మ వాళ్ళది వేరే ఊరు, దేవరకొండ నుంచి ఒక 15 kilometers. ఓకే. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసారు. నేను హైదరాబాద్లోనే పుట్టాను, పెరిగాను. స్కూల్ హుడ్ మొత్తం ఇక్కడే, హాస్టల్లో చదువుకున్నాను ఒక 8th class నుంచి ఇంటర్మీడియట్ వరకు. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోగానే జాబ్లో జాయిన్ అయిపోయాను. బికాజ్ ఇంటర్మీడియట్ అవ్వగానే జాబ్ చేశారా? ఓ మై గాడ్. కరెక్ట్. ఎందుకంటే మా ఫ్యామిలీలో మీ అండ్ మామ్, అంటే మా ఫ్యామిలీ సర్వైవల్గా ఫినాన్షియల్గా మొత్తం అంటే ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి, సో ఇంకా ఇమీడియట్లీ జాబ్లో జాయిన్ అయిపోయాను. అండ్ జాబ్ చేసుకుంటూ డిగ్రీ చేశాను. ఐ డన్ విత్ మై బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే. సో డిగ్రీ 2018లో కంప్లీట్ అయింది. ఐఎమ్ 24 years old. ఓకే. అండ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ జాబ్. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే. అండ్ మీకు అంటే సినిమాలు, యాక్టింగ్ ఇదంతా చిన్నప్పటి నుంచి ఉండేదా, లేకపోతే మధ్యలో ఏమైనా? సినిమాలో యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి నటరాని, అది మాత్రం నిజం. లైక్ స్కూల్లో లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్, స్కిట్స్ బాగా చేసేదాన్ని, డాన్స్ బాగా చేసేదాన్ని. ఇలా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఎప్పుడు అనుకోలేదు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్ళాలి లేదా షార్ట్ ఫిల్మ్స్ చేయాలి. ఇట్ వాస్ నెవర్ మై థాట్. ఈ ఆపర్చునిటీ నాకు ఎలా వచ్చిందంటే, మీకు తెలుసు వినయ్ కుయ్య యూట్యూబ్ ఛానల్. ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ డేర్స్, సోషల్ ఎక్స్పెరిమెంట్స్, ప్రాంక్స్ అండ్ పబ్లిక్ టాక్, స్టాండప్ కామెడీ. వినయ్ కుయ్య యూట్యూబ్ ఛానల్లో డేర్ స్టార్ గోపాల్ అని ఉంటారు. హీఈస్ మై నైబర్. ఓకే. సో ఆయన నన్ను చూసినప్పుడు అప్పుడే మనకు అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ అయింది. సో లైక్ తను నన్ను రోజు అబ్జర్వ్ చేసేవాడు. అరే ట్రైలర్ ఈ అమ్మాయితో చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ తనకు వచ్చింది. సో హీ ఇమీడియట్లీ అప్రోచ్ మీ. సో దిస్ ఈస్ అవర్ థాట్, ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ అవర్ టీమ్ అంటే అప్పుడు నాకు సమ్మర్ హాలిడేస్ ఉండే. ఓకే. సో లైక్ ఫైన్, ఓకే సమ్మర్ హాలిడేస్ కదా, సారీ సమ్ హాలిడేస్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండే. ఓకే ఫైన్ చేద్దామని చెప్పి ఏదో అలా చేసాము. అండ్ ఇట్ వాజ్ అన్ సెన్సేషనల్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఓకే, ఇప్పుడు యాక్టింగ్లోకి రావాలనుకుంటే పాజిటివ్గా వెళ్ళేవారు ఉంటారు, బట్ బోల్డ్ అంటే జనాలకి అందరూ చూస్తారు, బట్ నెగిటివ్గా చూస్తారు. మీరు నెగిటివ్లోకి బోల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? పాజిటివ్గా వేరే యాక్టింగ్ చేయొచ్చు కదా. ఓకే, లెట్ మీ గివ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. నేను ఈ క్వశ్చన్ ఎవరైనా జనరల్గా అడిగితే నేను వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలని ట్రై చేస్తానంటే, if you're really capable of, if you call yourself as an actress or actor, you need to be capable of doing any character. సో నేను ఏంటంటే సాఫ్ట్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్, నార్మల్ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరు, రైట్? సో అంటే యాక్టింగ్ రాని వాళ్ళకు కూడా ఒక 2-3 days ట్రైనింగ్ ఇచ్చినా కూడా దే కెన్ డూ ఇట్. బట్ దిస్ బోల్, దిస్ నెగిటివ్ రోల్, ఇట్స్ వెరీ డిఫరెంట్. సో ఐ చూస్ దిస్. లుక్, వై కాంట్ ఐ డూ సంథింగ్ డిఫరెంట్ గా, ఎందుకు ట్రై చేయకూడదు అనే థాట్ తోటి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వినాయకుయ దాంట్లో స్టాండప్ కామెడీ ఇలా చేస్తున్నారు. లైక్ మీరు సినిమాలలోకి వెళ్తే రీసెంట్గా నేకెడ్ మూవీ లైక్ అలాంటివి వచ్చాయి కదా, అలాంటి సినిమాలో ఆఫర్స్ వస్తే ఏమైనా చేస్తారా మీరు? నేకెడ్, ఐ రియల్లీ లవ్ ద ఫిల్మ్. ఆర్జీవ్ గారు ఎవరికి నచ్చరండి, అందరూ ఆర్జీవ్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే, మన భారతదేశంలో స్వతంత్రాన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆయనే అంటారు. ఐ రియలీ లవ్ దట్ సెంటెన్స్. ఆర్జీవ్ గారి మీద సెంటెన్స్ నాకు చాలా ఇష్టం. అంత పెద్ద గొప్ప డైరెక్టర్, ఆ అమ్మాయి అదృష్టం అసలు యాక్చువల్లీ. మేబీ షీ మైట్ బిలాంగ్ ఫ్రమ్ గ్రేట్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఫ్యామిలీ ఆర్ పర్సన్. ఒక ఆర్జీవ్ గారి నుంచి తన కాల్ రావడం అంటే, ఆయన అంటే అలాంటి డైరెక్టర్ సినిమాలో అవకాశం దొరకడం అంటే అదొక అదృష్టంలా ఎవరైనా కన్సిడర్ చేయాలి. అఫ్ కోర్స్ నేను చేస్తాను. కైండ్ ఆఫ్ టూ బోల్డ్ ఉంటే, సార్ ఐ కాంట్ డూ దిస్, ఐఎమ్ ఎ లిమిటెడ్ ఎడిషన్, కొంచెం నేను ఈ టూ మచ్ ఈ సీన్స్ నేను చేయలేను, ఏదైనా లైక్ డూ హ్యావ్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఈ సీన్ బదులు ఈ సీన్ చేయొచ్చా అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అఫ్ కోర్స్ ఐ విల్ నాట్ లూజ్ ద ఛాన్స్. ఓకే. అండ్ ఒకవేళ మీరు
చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఏ హీరో పక్కన యాక్ట్ చేయాలి అని అంటే అసలు ఎవరి పక్కన చేస్తారు? ఏ హీరో ఇష్టం మీకు? హీరో పక్కన అంటే లుక్ నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. ఐఎమ్ వెరీ క్లియర్. లుక్ ఐఎమ్ ఇన్ వెస్టర్న్ డ్రెస్. Yes. ఇప్పుడు అవకాశాల్లో ఇప్పుడు ఎంతో మంది సినిమాలో నటిస్తారు, సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళు, ఆర్టిస్ట్ వాళ్ళకందరికీ మెయిన్ లీడ్స్ రావు, రైట్? సో నాకు ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా ఆ మూవీలో హీరోయిన్ వల్ల హీరో వల్ల ఇంట్లో పని మనిషి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. ఓకే. That's called the quality of an actress or actor. ఓకే. Where I told you, they should be capable of doing any character. ఓకే. They shouldn't deny saying no. Then అప్పుడు మీరు ఒక రియల్ నటి అనిపించుకోలేరు. సో ఏ హీరో పక్కన చేస్తారు అంటే నాకు ఫేవరెట్ హీరోస్, నాకు పర్సనలీ ఫేవరెట్ హీరోస్ రామ్ చరణ్, విక్రమ్, సూర్య. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంటే బేసిక్గా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే వేరే పర్పస్లో అడగట్లేదు. అసలు మీకు ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు సెక్స్ అంటే అసలు ఏంటి? అసలు ఒక వర్డ్లో అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో అనుకొని ఏదో సమ్ అనుకుంటారు, అసలు అంటే ఏంటి అసలు? లుక్ ఫస్ట్ థింగ్ ఐల్ టెల్ యూ, సెక్స్ని చాలా మంది వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్స్లో ఎంజాయ్ చేస్తుంటారు. సమ్ పీపుల్ హ్యావ్ యూజ్ ఇట్ లైక్ అంటే నా భాషలో చెప్పాలంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఫర్ మీ సెక్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఐ లవ్ ఇట్. ఎందుకు ఐ లవ్ ఇట్ అంటే నేను దాన్ని చాలా పవిత్రంగా చూస్తానండి. నాకు నువ్వు ఎవరితో చేస్తావా అది దట్స్ యువర్ పర్సనల్ లైఫ్, బట్ ఫర్ మీ లవ్ కన్నా మ్యారేజ్ కన్నా సెక్స్ ఈజ్ అ బ్యూటిఫుల్ డివోషనల్ అండ్ డివైన్ థింగ్ అని అంటాను. ఇఫ్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. ఓకే. అండ్ మంచి ఆన్సర్ వచ్చిందని నేను అనుకున్నాను. అండ్ మీరు లవ్ కంటే ఇది పవిత్రం అని చెప్తున్నారు కదా, మీ కెరీర్లో మీ లైఫ్లో లవ్ అనేది ఉందా లేకపోతే? I mean like love కన్నా ఇది పవిత్రమైనదంటే I'm trying to say is like we shouldn't misuse అంటున్నాను. ఓకే, మిస్యూజ్ ఉంది. బట్ నేను పర్సనల్గా అడుగుతున్నాను, మ్యాగీ అక్క లైఫ్లో లవ్ స్టోరీ ఉందా లేదా? ఉంది కొంచెం. ఎస్, నేను హాస్టల్లో పెరిగానని చెప్పాను కదా. నేను ఒక I studied in Christian organization that's very strict. And మాకు హాలిడేస్ ఓన్లీ క్రిస్మస్కి ఇస్తారు 10 days అండ్ దసరాకి ఇస్తారు. ఆ ఇయర్ మొత్తం హాస్టల్లో ఉండాలి. అలా నేను 7th class నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నాను. సో లైక్ ఐ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇంటర్మీడియట్ తర్వాత ఆ హాస్టల్లో ఓన్లీ ఇంటర్మీడియట్ వరకే అనమాట, డిగ్రీ బయట చేసుకోవాలి. సో ఐ మెట్ మై లవర్ ఆర్ ఎక్స్. ఐ షుడెంట్ కాల్ హిమ్ ఎక్స్. ఎక్స్ అనే పేరుతో నేను తనని ఏమంటారు తక్కువ చేయలేను. హీ విల్ బి మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్, అఫ్ కోర్స్, ఫర్ షూర్. సో తనని ఇంటర్మీడియట్ తర్వాత కలిశాను అండ్ తనతో ఒక 5 years జర్నీ చేశాను. డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ రైట్ వి గోట్ బ్రేకప్ అండ్ నౌ ఐఎమ్ సింగిల్. ఓ షిట్. ఒకవేళ మీ లైఫ్లోకి ఇప్పుడు ఎవరైనా కొత్తగా పర్సన్ రావాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ థింగ్, ఐఎమ్ 24, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో నేను నెక్స్ట్ ఇయర్ నా మ్యారేజ్ చేసేసుకుంటాను. అప్పుడే? మా కాస్ట్లో తొందరగా చేసుకుంటారు. ఐ బిలాంగ్ టు నాయక్ ఫ్యామిలీ. సో మా కాస్ట్లో అంటే లైక్ ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఈ ఏజ్ వరకు ఈ సర్టెన్ ఏజ్ వరకు ఉండడం గ్రేట్. నేను చదువుతున్నాను, జాబ్ చేస్తున్నాను. నా పాలసీ ఏంటంటే అరే ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ ఐల్ బి ప్రెగ్నెంట్, ఐల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ మై కిడ్స్. నాకు సింగిల్ పేరెంట్ ఉంది అలంకృత. సో నేను ఈ 3 years వరకు నేను అంటే డిగ్రీ చదవకుండా కాలేజ్కి వెళ్ళకుండా పర్లేదు, నేను కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకొని సార్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ సిచ్యువేషన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సన్ టు హెల్ప్ మీ ఫినాన్షియలీ. ఓకే, సో ఐ నీడ్ టు డూ ది జాబ్ అని చెప్పి పర్మిషన్ తీసుకొని జాబ్ చేసింది మా అమ్మ కోసం. ఓకే, గాట్ మీ. సో ఏంటంటే ఇప్పుడు నేను సడన్గా పెళ్లి చేసుకుంటే నా పిల్లలు నా భర్త ఉంటారు. మేబీ నా భయం మా అమ్మని సరిగా చూసుకోలేనేమో, లేదా కాన్సన్ట్రేషన్ ఆర్ ఇంట్రెస్ట్ అంటే పెళ్లి కాకముందు ఉన్నట్టు ఉంటుందో ఉండదో అని చెప్పి భయం అనమాట. సో ఈ 3 years జాబ్ చేసి తనకు నెల మంచి జీతం ఇవ్వడం, తన కోసం ఏదైనా కొనడం అట్లాంటివి చేశాను. చాలా బాగా చూసుకుంటున్నారు అనమాట. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే షీ ఈస్ అ హోల్ అండ్ సోల్ ఫర్ మీ. ఎందుకంటే ఒక పర్సన్ అంటారు మదర్ ఈజ్ సంథింగ్ హూ షోస్ అన్కండిషనల్ లవ్ అంటారు. అండ్ ఐ గెస్ నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకునేదాన్ని అన్కండిషనల్ లవ్ అంటే ఏంటబ్బా, కండిషన్స్ లేకుండా ఉండే లవ్ని అన్కండిషనల్ లవ్ అంటారా? అన్కండిషనల్ లవ్ అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి అర్థమైంది, మీరు చాలా ఓపెన్గా చాలా మంచిగా పాజిటివ్తో ఉంటారు చూడు అందరితో, అది అన్కండిషనల్ లవ్ అంటే అందరి మీద ప్రేమ చూపిస్తారు కదా, దట్ ఈస్ అన్కండిషనల్ లవ్. I always concentrate on చెప్పా, you can enjoy your life, why are you getting married అంటే
ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ ఓన్లీ ఫర్ మై మామ్. నాకు పెళ్ళైపోయినా కూడా నేను ఇలాగే ఉంటాను. ఐల్ బి డూయింగ్ ది సేమ్ జాబ్ ఇన్ ది హైదరాబాద్ ఆర్ ఇన్ ద సేమ్ కంపెనీ లేదా ఎక్కడైనా ఇలాగే ఉంటాను. నాకు పిల్లలు పుట్టిన ఇలాగే ఉంటాను, ఇలాగే మెయింటైన్ చేస్తాను. నా హస్బెండ్ యొక్క అనుమతి తీసుకొని ఇలా స్టాండప్ కామెడీస్ నేను ఏదైతే చేస్తున్నానో ఐల్ బి కంటిన్యూయింగ్ ఇట్. మ్యారేజ్ ఏంటి అంటే ఫైన్, ఇప్పుడు వరకు ఎంజాయ్ చేశాను. లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ ఇన్ అ వెరీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. వచ్చే జీతంలో సగం 70% మా అమ్మకి ఇచ్చేసి 30% నా దగ్గర ఉంచుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి లైక్ చిలాస్ మోడ్. ఓకే, ఎంత సంపాదిస్తున్నారు నెలకి? దట్స్ అ వెరీ వియర్డ్ క్వశ్చన్ టు ఆస్క్, బట్ ఐ ఎర్న్ 30. ఓకే, 30. అంటే ఇంకా ప్రొఫెషనల్ అంటే యాక్టింగ్ ప్రొఫెషనల్ ఇంకా ఎర్నింగ్ అవ్వట్లేదా మనీ, జాబ్ వైస్గా కాకుండా? ఐ నెవర్ ఆస్క్ ద పీపుల్ మనీ. ఐ మీన్ లైక్ నెవర్ అంటే నా ఫ్రెండ్స్ దగ్గర నేను డబ్బులు అడగను. ఓకే, ఐ డోంట్ ఆస్క్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ బికాస్ రైట్ నౌ దే ఆర్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ కదా. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకుందామని చెప్పి వాళ్ళని పిలిచేది ఎందుకు? మ్యాగీ, నువ్వు డిఫరెంట్ కాంటెంట్తో వస్తావు, నీ కాంటెంట్ చాలా బాగుంటుంది, సో బెటర్ యూ ప్లీజ్ కమ్ టు యూట్యూబ్ ఛానల్, డూ సమ్ వీడియోస్. అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకరి మనల్ని ఎలా అప్రోచ్ అవుతున్నప్పుడు నువ్వు రిటర్న్ వాళ్ళని ఎలా డబ్బులు అడగగలవు? వేరే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అడుగుతాను. వై డూ హ్యావ్ ఎనీ ప్లాన్ టు మేక్ ఎనీ ఫిల్మ్ విత్ మీ ఆర్ నాట్? నేను అడుగుతాను నీ దగ్గర. ఓకే, అండ్ నెక్స్ట్ చాలా మంది అంటే బోల్డ్ కంటెంట్స్ చేయడానికి మీరు రెడీగా, బోల్డ్ అంటే మరీ బోల్డ్ కాదు, మీరు బోల్డ్ కంటెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకున్నా ఒకసారి మీ ఇన్స్టా ఐడి చెప్తారా? ఇన్స్టా ఐడి చెప్తే వాళ్ళు అప్రోచ్ అవుతారు. Sure. So my Instagram, Facebook ID or whatever, it is Pratyusha Maggie and the spelling is Pratyusha Pratyusha Maggie, Maggie. Okay, it's Pratyusha Maggie. I'm always available. You can keep suggestions, you can send request, anything. ఓకే, అండ్ ఇంకొకటి మీ హాబీస్ ఏంటి నార్మల్గా? Okay, నేను హాబీస్ అనే వర్డ్ అంటే ఫస్ట్ థింగ్ ఐ లవ్ టు ఎంజాయ్. ఓకే, నాకు సెల్ఫ్ ఎంజాయ్మెంట్ చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ దట్ క్రేజీ పర్సన్. నేను ఏదైనా థియేటర్కి సినిమా వెళ్ళింది అనుకో, మూవీ లవర్ ఎక్కువ. ఓకే, ప్రతి ఒక్క రిలీజ్ అయిన సినిమా చూడాలి అనుకుంటాను. నేను నా డైలీ లైఫ్లో ఎంత బిజీగా నాకు ఆఫీస్లో 7:30, 8 అయిపోతుంది. ఐల్ బి హ్యావింగ్ నాకు ఒక డెసిగ్నేషన్, ఐఎమ్ ఇంటూ మేనేజర్ డెసిగ్నేషన్. సో ఐల్ బి ఆఫీస్ షెడ్యూల్ చూసినా కూడా అది ఎంత లేట్ అయినా కూడా 11 o'clock షోకి అయినా వెళ్తాను. సో కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్ని నువ్వు ఊరికి డిస్టర్బ్ చేయలేవు. ఫ్రెండ్స్తో నువ్వు ఎప్పుడు వెళ్తావు? లైక్ వీక్లీ వన్స్ ఆర్ 2 weeksకి ఒకసారి ఇలా వెళ్తా కదా, వెళ్ళిపోతాను ఒకదాన్ని. ఫుడ్ తినడానికి ఒకదాన్ని వెళ్ళిపోతాను, రెస్టారెంట్కి ఒకదాన్ని వెళ్ళిపోతాను, పబ్స్కి ఒకదాన్ని వెళ్ళిపోతాను. ఐ ఆమ్ దట్ పర్సన్. ఐ జస్ట్ వేర్ లుక్, ఐ మెయింటైన్ మై స్వాగ్. అదెందుకో తెలియదు. లైక్ ఎందుకంటే యూ కాంట్ డిస్టర్బ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్ ద టైమ్. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ లైఫ్ కదా. సో నేను సెల్ఫ్ ఎంజాయ్మెంట్ చాలా బాగా చేస్తాను. థియేటర్కి వెళ్తాను, మూవీ స్టార్ట్ అవ్వడానికి 15 minutes ఉంది అంటే 15 minutes ముందు థియేటర్లో ఉండి పాప్కార్న్, బర్గర్, వాట్ ఎవర్ అని కొనుక్కొని సీట్లో ఎంజాయ్ చేసి నేను ఎంజాయ్ చేసినట్టు థియేటర్లో ఎవరు ఎంజాయ్ చేయరు అనుకుంటాను నేను. అది నా ఫీల్. ఓకే, యా, హారర్ ఫిల్మ్స్ మిడ్ నైట్ చూడడానికి ప్రిఫర్ చేస్తా. అమ్మో సేమ్, నాకు కూడా భయం వేస్తుంది నేనైతే సీరియస్లీ. బట్ హారర్ ఫిల్మ్స్ నేను ఇప్పటికీ కెమెరా ముందు చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఇట్స్ ఓకే. హారర్ ఫిల్మ్ చూసిన తర్వాత ఒక 1 month వరకు పక్క వాళ్ళని లేపుతా వాష్రూమ్కి, ప్లీజ్ కమ్ బాత్రూమ్ డోర్ దగ్గరికి రా అని చెప్పి. నాకు భయం. ఓకే, మీరు హారర్ ఫిల్మ్స్లో ఏ ఫిల్మ్ ఎక్కువ ఇష్టం మీకు? At the end of the day, I always respect, love the work of Raghav Lawrence. ఓకే, ఆయన వర్క్ ఇస్ ఆసమ్. అంటే నాకేమనిపించింది అంటే మర్రి చెట్టు సినిమా చిన్నప్పుడు బాగా ఇష్టం. మర్రి టెల్ యు వన్ ఇన్సిడెంట్. అప్పుడు మేము చిన్న గుడిసెలో ఉండేవాళ్ళం. మా ఇంట్లో టీవీ లేకుండే, ఇంటి పక్కన వెళ్ళి చూసేదాన్ని. మర్రి చెట్టు సినిమా వస్తుండేది, అప్పుడు బాగా పెట్టేవాడు టీవీలో ఆ సినిమా. ఇటు చూసేదాన్ని, ఇటు అది ఉంటుంది కదా, దాన్ని ఏం పొయ్యి అంటారు మనం, గ్యాస్ పొయ్యి, మనం ప్రెస్ చేస్తాం కదా, గ్యాస్ కిరోసిన్ ఆయిల్తో వర్క్ అవుతుంది రైట్. సో అటు సినిమా వచ్చేది, ఇటు అన్నం వండి ఇలా నేను వచ్చి గంజి తీసేదాన్ని. అప్పుడు టీవీ చూసి వచ్చాను కదా, గంజి తీస్తున్నప్పుడు వచ్చేది అన్నం అక్కడ ఇలా పడేసి వెళ్ళిపోయేదాన్ని. ఇలా మా మమ్మీ నాకు ఎన్నిసార్లు కొట్టింది తెలుసా. డే టైంలో ఇంకా సినిమా చూసిన నెక్స్ట్ డే, ఇంకా డే టైంలో ఎవరు లేనప్పుడు మార్నింగ్ వాటర్ తాగుతుంటాను కదా, ఇలా వాటర్ తాగుతుంటే సడన్గా ఎవరు గొంతు ఇలా కట్ చేసేసినట్టు అని చెప్పి గ్లాస్ పడేసేసి వెళ్ళిపోతా. సో క్రేజీ పర్సన్. చిన్నప్పటి నుంచి అంతే. అసలు అంటే ఇది చెప్పుకోవడానికి చాలా వియర్డ్గా ఉంటుంది. ఐఎమ్ ద పర్సన్ హూ లైక్స్ టు రీసెర్చ్, హంట్ ద థింగ్స్. నేను చెప్పాను కదా, ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ విత్ మై సెల్ఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ కూడా ఐఎమ్ వెరీ చూజీ. ఐ డోంట్ హ్యావ్ అ గ్యాంగ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ చూజీ. ఇది మీరు నమ్మరు,
ఇప్పుడు మ్యాగీ లైఫ్లో ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారంటే చాలా మంది అనుకుంటారు తన లైఫ్లో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నో, నా జిందగీలో నా లైఫ్లో అమ్మాయిలు ఫ్రెండ్స్ ఫస్ట్ మై ఫర్ ఎవర్ లవ్, మై ఫస్ట్ ఫ్రెండ్ అనుష ఓకే అండ్ కరుణ, కిరణ్మయ్. ఒక ప్రత్యూష జీవితంలో చాలా తక్కువ మంది అమ్మాయిలు 5 members ఉన్నారు అనుకుంటే ఫ్రెండ్స్. ఓకే వేరే వాళ్ళతో కూడా మాట్లాడదు, వాళ్ళతోనే మాట్లాడతా. ఐమ్ వెరీ చూజీ అండ్ పర్టిక్యులర్. ఐ ఓన్లీ టాక్ టు ద పీపుల్ హూ ఆర్ లైక్ మీ. నాలో ఉండే వాళ్ళతో మాట్లాడాలనుకుంటా బికాజ్ ఐఎమ్ ఎనర్జిటిక్, హైపర్, లేదా ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావచ్చు, ఫాస్ట్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు. అలా చాలా మందికి నచ్చదు. ఈవెన్ బాయ్స్ కూడా 3-4 members ఉంటారు క్లోజ్ ఫ్రెండ్, నేను వాళ్ళతో తిరుగుతాను. ఓకే, ప్రత్యూష మ్యాగీ గారి వాయిస్ చాలా బాగుంటుంది కాబట్టి మా కోసం ఇప్పుడు ఒక మంచి సాంగ్ పాడతారనమాట. వాయిస్ ఏంటి? మీరు చాలా భయపడరు, మీరు చాలా క్రేజీ, మీలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి తెలుసు, అన్ని బయట సీరియస్. నాది హస్కీ వాయిస్, ఏమంటారు బేస్ వాయిస్, అట్టర్ ఫ్లో. ప్లీజ్, హస్కీ వాయిస్ ఎంత నాకు ఇష్టం తెలుసా, నా కోసం అడుగుతున్నాను ఎందుకంటే ఐ లవ్ యూ. Oh my god, thank you so much. ఆ వాయిస్ కూడా చాలా, నాకు ఆఫీస్ కి కూడా వెళ్ళను, నీతోనే ఉండిపోతా. లేదు, బేసిక్గా ఆ వాయిస్ కాదు, వాట్ ఎవర్ నేను మిమ్మల్ని లైక్ చేసా ప్రతి ఒక్కటి. ఆ వాయిస్ కూడా వింటుంటే నాకు అలాగే వినాలనిపిస్తుంటుంది. ఓకే, నేను చరణంలో ఒక లైన్ పాడతాను, అది ఏ పాటనో నేను చెప్పాలి. మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్నా, వరుస కాని బంధువుని చొరవ చేసి అంటున్నా, ప్రతి జన్మకి నేనేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని. ఏ పాట చెప్పు? ఆబ్వియస్లీ యా, షీ గెస్డ్ ఇట్. ఈ పాట చాలా ఇష్టం. నేను ఇలా ఉంటాను కదా, నేను సౌందర్య సాంగ్స్, నాగార్జున గారి సాంగ్స్ బాగా వింటా. ఐ జస్ట్ వేకప్ మార్నింగ్, బ్లూటూత్ ఆన్ చేసుకుని స్పీకర్ గట్టి పెట్టుకుని పాత సాంగ్స్ వింటాను. మై వాయిస్ ఇస్ సో బ్యాడ్. యా, లేదు యాక్చువల్గా మిమ్మల్ని వింటుంటే ఒకరు ఉంటారు, వాళ్ళ వాయిస్ వాయిస్ వస్తుంటది, సింగర్ నేమ్ అసలు యాక్చువల్గా మర్చిపోయాను, అలా అనిపిస్తుంది. బేస్ అండ్ హస్కీ వాయిస్ లేదు, చాలా బాగుంటుంది వాయిస్. ఇప్పుడు ఈ వాయిస్ ఇలా ఉంది కదా, నేను స్లోగా మాట్లాడితే ఇట్ వుడ్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పటి వరకు మీ 24 years జర్నీలో బాగా స్ట్రగుల్ అయింది, బాగా హ్యాపీ మూమెంట్స్ కానీ అంటే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఏమన్నా అలా? ఇండస్ట్రీలో నేను ఎప్పుడు రాలేదు. ఫస్ట్ థింగ్ ఐల్ టెల్ యూ, ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మూవీ కోసం కానీ, ఆఫర్ కోసం కానీ, క్యారెక్టర్ కోసం కానీ ట్రై అంటే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, ట్రై చేయలేదు ఆర్ ఎనీథింగ్. బికాస్ నేనేంటంటే అది నాకు నేను ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. డే స్టార్ గోపాల్ నన్ను అప్రోచ్ అయ్యారు, డూ దిస్ అని నేను చేసినప్పుడు ఇదేదో బాగుంది, అయ్యో నేను ఫోన్లో కనిపిస్తున్నాను, లెట్స్ కంటిన్యూ అని చెప్పి ఆ ఎంకరేజ్మెంట్ వల్ల, అది వల్ల ఇంటర్వ్యూ అంటే లైక్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు ఐ ఫీల్ మోటివేటింగ్. సో నాకు అనిపించింది నేను ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేయలేదు అనే క్వశ్చన్ ఎవరైనా ఇస్తే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే దే ఆర్ thousands of people who tries for the character. సో మేబీ నేను ట్రై చేస్తే వస్తుందో రాదో, లేదా నేను టైం వేస్ట్ చేసుకుంటానేమో, ఫైన్. నీ డెస్టినీ ఉంటే నువ్వు ఇలా ట్రై చేయి, నువ్వు ఇది కూడా ఇప్పుడు నేను టైం తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. ఐ విల్ బి నాట్ హ్యావింగ్ టైం, రైట్? వెన్ యూ ఆస్క్ మీ లైక్ నో విల్ టేక్ ఇంటర్వ్యూ at 8 AM, ఫైన్, ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్, అలా అని మళ్ళీ నేను టైం వేస్ట్ చేసుకుంటానేమో. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు జాబ్ సెక్యూర్డ్ కదా. ఖచ్చితంగా నా షార్ట్ ఫిల్మ్ చూస్తూ, నా స్టాండప్ కామెడీస్ చూస్తూ, ప్రాంక్స్ చూసి, సోషల్ ఎక్స్పెరిమెంట్స్ చూసి, డేస్ చూసి అప్రోచ్ అయితే డెఫినెట్లీ. బట్ ఐ నెవర్ ట్రైడ్ ఇన్ అన్ ఇండస్ట్రీ. ఐ నెవర్ ఎంటర్డ్ ఇన్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. టాలెంట్ ఉంటే మనము అంటే అప్రోచ్ అవ్వకపోయినా ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తాయి, ఇది మాత్రం నిజం. మీలో టాలెంట్ ఉంది, అందరూ మీ దగ్గరకు వచ్చేస్తున్నారు అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు అంటే ట్రెడిషనల్ వేసుకోరు కదా, ఎప్పుడైనా ట్రెడిషనల్ వేసుకుంటారా డ్రెస్సెస్, శారీ అట్లా? Sarees, I love to wear saree, but only with my close people. Like I love to wear saree in a romantic place, like kind of a zone lo vesukuntanu. Okay. And sarees kuda I don't like to wear heavy sarees. Plain, transparent, alanti sarees system. What we call lightweight sarees అవి ఇష్టం అనమాట. అండ్ ట్రెడిషనల్ వేర్ చాలా తక్కువ. లుక్ ఐఎమ్ 5'6", ఐఎమ్ టాల్ లేడీ, నాకు చూడిదార్ సూట్ కాదు, ఇట్ లుక్స్ వియర్డ్. లుక్ ఐఎమ్ లుకింగ్, ఐ ఫీల్ దట్ నేనేమనుకుంటానంటే ఈ డ్రెస్ నాకు చాలా కంఫర్ట్ ఇస్తుంది. మై ట్రౌజర్స్, మై షూస్, మై టాప్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. వెస్టర్న్ నాకు బాగా సూట్ అవుతుంది నా హెయిర్ కి, నా ఫేస్ కి అని చెప్పి ఐ ఆల్వేస్ ప్రిఫర్ వెస్టర్న్. చూడిదార్ కూడా అప్పుడు ఎప్పుడైనా నెలకి 2 సార్లు 3 సార్లు మామ్ కోసం అప్పుడప్పుడు ఆఫీస్లో వేసుకుంటాను. ఓకే, అస్సలు వేసుకోలేను కాదు, వేసుకుంటాను తక్కువ. ఓకే, మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి టోటల్గా?
అంటే మీరు ఈ ఫిలాసఫీని నమ్ము ఇలా నేను జర్నీ చేస్తాను. Okay. At the end of the day, what I believe in my life is struggle, earn, enjoy, take care of your family. At the end of the day, just relax at sofa and say that, yeah, I'm living a peaceful life. Adi. అసలు ఏంటి చూస్తున్నారేంటి, చూసి నేర్చుకోండి అక్కడ. ఎంత బాగా చెప్తున్నారు, చూసి నేర్చుకోండి. ఎంత మైండ్ మెచ్యూరిటీ అసలు. సీరియస్లీ ఏం కొండ మీద ఎత్తేస్తుంది. సీరియస్లీ నేను బేసిక్గా నేను ఎక్కువ ఎవరిని లైక్ చేయను. లైక్ చేశానంటే అసలు వదలలేను, అంత బాగా నచ్చారు మీరు నాకు. అండ్ అలాగే మ్యాగీ అక్క, థ్యాంక్ యూ సో మచ్ నా కోసం పిలవగానే వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ అలాగే మీ మంచి, నేను బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని తీసుకురావడానికి కొందరు ఉంటారు, అంటే వాళ్ళకి ఏంటి వీళ్ళు ఎలా ఉంటారు అని కాకుండా ఎంత పాజిటివ్గా ఉంటారు. మీరు చాలా పాజిటివ్గా ఉంటారు నాకు తెలిసి. అందుకనే కొందరికి మీ వల్ల చాలా విషయాలు తెలిసినాయి. అసలు లైఫ్ ఫిలాసఫీ అంటే ఏంటి ఇలా ఉంటుంది కదా. మీ ద్వారా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కొంచెమైనా దాని త్రూ వాళ్ళు డెవలప్ అవుతారు మైండ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ సో ఫైనల్గా లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా ప్రపోజల్స్ వస్తున్నాయంట. Proposals ante I don't consider it as a love, Alankrita. It's not love. It's called interest, infatuation, attraction, or kind of lust feel. ఏదైనా అనుకోవచ్చు. ఇది నేను చెప్తాను. నాకు కైండ్ ఆఫ్ ప్రపోజల్ అని నువ్వు అడిగావు కదా, నా జీవితంలో ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ బ్యూటిఫుల్ ప్రపోజల్. ఆర్ ఆల్వేస్ నేను ఎప్పుడు గుర్తు పెట్టుకునేది ఒకటి ఉంది. 800 జూబ్లీ అనే పబ్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఆ రోజు నైట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్లీ వెళ్ళిపోయాను. ఆర్జీవి గారు, అది ఆయనకు గుర్తుందో లేదో కూడా తెలియదు, నా ఇన్స్టాగ్రామ్ లో ఫోటో ఉంటుంది లాస్ట్ కి. ఐ వాజ్ వేరింగ్ డెనిమ్ షార్ట్ టిల్ హియర్ అండ్ టాప్. అంటే ఆఫీస్ లో రెస్ట్ రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాను. ఐ వాజ్ డాన్సింగ్. ఆర్జీవి గారు వచ్చారని తెలుసు, ఖడావడలేదు. ఈజ్ వెరీ సింపుల్ అండ్ కూల్ పర్సన్. తన చుట్టూ ఒక ముగ్గురు ఉన్నారంటే, వాళ్ళు కూడా బాడీ గార్డ్ లాగా ఏం కనిపించలేదు, నార్మల్. ఐ గెస్ ఆ బిల్డింగ్ పెద్దది కాబట్టి అక్కడ ఏదైనా మీటింగ్కి వచ్చారో ఏంటో, ఐ డోంట్ నో. ఐ గెస్ సర్ వాజ్ డ్రంక్. సర్ కొంచెం తాగున్నారనుకుంటాను. సర్ కేమ్ టు మీ, నా దగ్గరకు వచ్చి యువర్ థైస్ ఆర్ హాట్ అన్నారు. సార్కి గుర్తు లేదేమో, ఎందుకంటే తన జీవితంలో రోజుకు 1000 మందిని చూస్తారు. నా జీవితంలో ఐ రియలీ ఫీల్ ఇట్ ఈస్ లైక్ అ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ప్రపోజల్. వేరే పర్సన్ తీసుకుంటే అలా అంటే థ్యాంక్ యూ అని చెప్తానేమో. సార్ చెప్పు, నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు బికాస్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ బిజీ ఇన్ డాన్సింగ్. సడన్గా రాజీవ్ గారిని చూసి సార్ డూ వాంట్ హ్యావ్ ఎ డ్రింక్ అన్నాడు. సార్ అని చెప్పి నా టేబుల్ అక్కడ ఉంది, సార్ టేబుల్ అక్కడ ఉంది. ఆయన తాగుతున్న డ్రింక్ నాకు ఇచ్చారు. ఓకే, ఆ ఫోటో సార్, 1 ఫోటో సార్ అని చెప్పి ఆయన చీకిలా తగులుతుంది నాకు అందిగా. అండ్ యూ డోంట్ బిలీవ్ దిస్, అప్పుడు సార్ పక్కన ఉన్నప్పుడు ఆ పబ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి, మ్యామ్ మీరు మోజిటో తీసుకుంటారు, అది తీసుకుంటారు. సార్కి ఖచ్చితంగా గుర్తుండదు బికాస్ ఆయన అప్పుడు కొంచెం హైలో ఉన్నారు. అది నాకు బాగా మెమరబుల్ ప్రపోజల్ ఇన్ మై లైఫ్. ఆయనతో డ్రింక్ షేర్ చేసుకోవడం ఏంటి, ఆయనతో మాట్లాడడం ఏంటి, ఆయన కనిపిస్తే చాలు లేదా ఆయన మెసేజ్ చేస్తే చాలు అనుకుని మన యూత్ చాలా మంది అనుకుంటారు. అసలు నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆర్జీవి అసలు పిచ్చి అసలు. అండ్ ఐ డోంట్ నో ఆయన ఏం డ్రింక్ చేస్తానో నాకు తెలీదు. ఇప్పటికీ నా ఫ్రెండ్స్కి చెప్తాను, ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ని ఏమంటారు కూడా తెలీదు. నార్మల్ గ్లాస్, పెగ్ గ్లాస్ ఉంటుంది. అండ్ అందులో చిన్న ఓడ్కా షార్ట్ వేస్తాం కదా, అది ఉంది. ఆ డ్రింక్ ఇట్స్ స్వీట్. ఆ డ్రింక్ ఏంటో నేను చాలా ఫ్రెండ్స్ని అడిగాను, రే ఆర్జీవ్ గారు ఒక డ్రింక్ తాగారా, పెగ్ గ్లాస్ ఉంది, లోపల ఓడ్కా షార్ట్ అంతా ఇది ఉంది, గ్లాస్ లోపల అది ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ స్వీట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లిక్కర్ టేస్ట్. చేదుగా లేదు, వగరుగా లేదు, స్వీట్ గా ఉంది. ఆ డ్రింక్ ఏంటో తెలుసుకోవాలని నా షేప్. బేసిక్ అది ఎందుకు స్వీట్ ఉంది నేను చెప్పనా, ఆర్జీవి గారు తాగిచ్చారు కదా అందుకే స్వీట్ ఉంది. यार कितना करते यार, कितना मारे जब से సీరియస్లీ నా జీవితంలో అది మరిచిపోలేని సంఘటన. లాస్ట్ ఇయర్ జరిగింది 2019లో. ఆ తర్వాత ఐ వాజ్ అబౌట్ టు అప్రోచ్ లైక్ ఆ తర్వాత కూడా నేను సార్ని ఆఫ్టర్ పబ్ కూడా మీట్ అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ సడన్ కాల్ వల్ల ఓకే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయనకు ఖచ్చితంగా గుర్తుండదు. ఫోటో మాత్రం ఉంది నా దగ్గర, నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి. నా ఫ్రెండ్స్ అందరూ ఇంత క్లోజ్ గా ఎక్కడ దిగావే, నైట్ ఏమో ఎక్కడ కలిసావు సార్ని. రే ఆగండ్రా, మీకు తెలుసు ఐ గో టు పబ్స్, పార్టీస్, రెస్టారెంట్స్, హోటల్స్. 800 జూబ్లీ. ఓకే కానీ ఓకే
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ క్వశ్చన్, ఎక్కువ ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే, యూ కెన్ బి ఫ్రీ. అండ్ లవ్కి లస్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఐ టెల్ యూ, లవ్ ఫస్ట్ థింగ్ నాకు ఇది, నువ్వు లవ్ చేసే పర్సన్ మీద లస్ట్ ఉంటుంది, కానీ లస్ట్ చేసే పర్సన్ మీద లవ్ ఉండదు. ఓకే, ఐ గెటింగ్ మై పాయింట్? అదే అర్థం కావట్లేదు ఇంకా నాకు. నువ్వు లవ్ చేసిన పర్సన్ మీద నీకు లస్ట్ ఉంటుంది, ఓకే, కానీ నీకు లస్ట్ ఉన్న పర్సన్ మీద నీకు లవ్ ఉండదు, లైక్ ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్, ఐ గెస్. Simple, of course. Look, lust is something, but what is lust? A lust is something but the feeling or emotion which we get by seeing a human body. వాళ్ళు మనతో పడుకోకున్నా పర్లేదు, మనతో రొమాన్స్ చేయకున్నా పర్లేదు, మాట్లాడితే చాలు అని చెప్పి ఒక ఫీలింగ్ ఉండి చూసావా, దట్స్ ట్రెమెండస్ ఫీలింగ్. అది అది ట్రూ ఉంటుందంటారా? కొన్ని ట్రూ. అది ఎందుకు లవ్ అంటేనే ట్రూ అండి. లవ్ అంటేనే ట్రూ. లైక్ ఇస్ డిఫరెంట్, లవ్ ఇస్ డిఫరెంట్, లస్ట్ ఇస్ డిఫరెంట్. ఇంత అసలు క్రేజీ కదా ఈ 3 words ఎల్తో స్టార్ట్ అయింది. సీరియస్లీ, యా. అండ్ యా, నథింగ్ రాంగ్ ఇఫ్ యూ హ్యావ్ లస్ట్ ఇస్ నథింగ్ బట్. ఇప్పుడు నాకు ఆ పర్సన్ మీద లస్ట్ నీకు ఎందుకు ఉంటుంది? క్రష్ ఉన్న వాళ్ళ మీద లస్ట్ ఉంటుంది అలంకృత. ఓకే, ఆబ్వియస్లీ ఒక పర్సన్ నీకు నచ్చితే నువ్వు వాళ్ళని లవ్ చేయవు, నీకు వాళ్ళంటే ఇష్టం. వాళ్ళ బాడీలో అది ఇష్టం ఉండొచ్చు, లేదా వాళ్ళ మేనరిజం ఇష్టం ఉండొచ్చు, వాళ్ళ మెంటాలిటీ ఇష్టం ఉండొచ్చు. క్రష్ ఉన్న వాళ్ళ మీద లస్ట్ ఉంటుంది. నథింగ్ రాంగ్ ఇన్ అప్రోచింగ్ అండ్ సేయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, బీయింగ్ అ పర్సన్, ఒక మ్యాన్ నుండి ఒక అమ్మాయికి నువ్వు ఇష్టపడితే, ఇఫ్ యూ హ్యావ్ క్రష్ ఆన్ హర్, డోంట్ సే ఐ వాంట్ ఫక్ యూ, డోంట్ సే ఐ వాంట్ కిస్ యూ, డోంట్ సే ఐ వాంట్ హగ్ యూ. ఒక క్రష్ని ఒక నీట్గా డీల్ చేయాలి, నీట్గా అప్రోచ్ అవ్వాలి. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మీరంటే ఐ లైక్ యూ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, కెన్ యూ ప్లీజ్ ఒక్క కాసేపు మీరు నాతో ఒక కాఫీకైనా లేదా ఒక చిన్న ఛాయ్ తాగడానికి వస్తారని చెప్తే, నీ క్రష్ ఎవరినైతే నా క్రష్ రా అనుకుంటావో తనే నీ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఇట్స్ ఆల్ మ్యాటర్స్ ఆన్ హౌ యూ అప్రోచ్ అండ్ ట్రీట్ పీపుల్. అది ఓకే. అండ్ ఫైనల్గా ఇంటర్వ్యూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మా మాగి అక్కని బాగా సపోర్ట్ చేయండి, బాగా పైకి లేపండి. ఎస్, ఫ్యూచర్లో చాలా మంచి స్టార్ అవుతారని నాకైతే నమ్మకం ఉంది. అండ్ అలాగే మీ వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్లో కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యువర్ లైఫ్. కానీ నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోకు మరి. అమ్మా చూడమా, అసలే ఇప్పుడు ఈ ఇయర్ చేసేయాలి, కానీ కరోనా వల్ల ఆగిపోయిందని చెప్పి మా మమ్మీ నన్ను ఇది చేస్తుంది. అవునా? అంతే. పెళ్లి చెప్పాను కదా, నేను ఇలాగే ఉంటాను. ఐ విల్ మెయింటైన్, ఐ విల్ బి ఎ గుడ్ మదర్. ఇమ్మీడియట్లీ పిల్లని కనేసి ఐ విల్ బి ఎ గుడ్ మదర్, ఐ విల్ బి వేరింగ్ సేమ్ డ్రెస్సెస్, ఇలాగే మాట్లాడతా. కానీ బట్ పెళ్ళైన తర్వాత కూడా నాతో ఇలాగే ఉండాలి, అప్పుడు హస్బెండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. షూర్, యు విల్ ఆల్వేస్ మై స్వీట్ గర్ల్, షీ ఇస్ సచ్ ఎ స్వీట్ పర్సన్. నాకు తను మెసేజ్ చేసినప్పుడు లైక్, మ్యామ్ దిస్ ఇస్ అలంకృత అని చెప్తే, అలంకృత, అలం అంటే ఏంటి, కృత అంటే ఏంటి అని రాకేష్ మాస్టర్ డైలాగ్ గుర్తొచ్చింది. అలంకృత, నేను మీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను, ఆవేశం స్టార్ది మీది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆవేశం స్టార్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం. అరే ఓకే, నేను పబ్లిక్గా ఇది అడుగుతున్నాను, థ్యాంక్ యూ, నీ ఛానల్ నుంచి నాకు ఇది వచ్చింది. ఏమండి, ఎవరికైనా లోకల్ కాకు లాంటి పరిచయం ఉంటే నాకు కొంచెం పరిచయం చేస్తారా? ఆవిడంటే నాకు ఇష్టం. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్ అడిగాను, నీ గిఫ్ట్ ఏం కావాలంటే, రే నన్ను లోకల్ కాకు లాంటి నా గిఫ్ట్ రోజు తీసుకొని రారా, నా బర్త్డే రోజు, నా బర్త్డే June 13th, ఆ వేస్ట్ గడు ట్రై చేయలేదు, తీసుకుని రాలేదు. రీసెంట్లీ ఎస్టర్డే 2 days బ్యాక్ కలిచాను నేను తనని. ఆవిడంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, ఆవిడతో కూర్చొని మాట్లాడడం, కబుర్లు చెప్పడం నాకు ఎందుకు ఇష్టం. ఆవిడంటే ఆవిడ వీడియోస్ నేను పదే చూస్తాను నవ్వుకోవడానికి, నాకు సూపర్ అనిపిస్తుంది. ఆవిడ ఎక్కడైనా మీకు తెలిస్తే ప్రత్యూష మ్యాగీ నాయుడి కొంచెం పరిచయం, ఒక హ్యాపీ. చాలా మంచిది తను, లవ్ యూ అని చెప్తుంటది, ముద్దాడుతుంటది. 2 days బ్యాక్ కలిసింది తెలుసా నాకు. సీరియస్లీ అమ్మ 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 అంటుంటది, చాలా సీరియస్లీ చాలా ఇష్టం ఆవిడ. నేను పెద్ద ఫ్యాన్ ఈ లోకల్ కాకు లాంటికి, పెద్ద ఫ్యాన్. నేను నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే గైస్, మ్యాగీ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అనిపించింది ఇంటర్వ్యూ? ఇట్స్ సూపర్ కూల్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. అసలు నేను ఆఫీస్కి వెళ్ళి లైక్, ఓకే నా అలంకృత బేబీని కలిసాను, అలం అంటే ఏంటి, కృత అంటే ఏంటి అడగండి అందరూ. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ రా, యూఆర్ డూయింగ్ ఫ్యాబ్యులస్ ఇన్ యువర్ వర్క్ అండ్ ఖచ్చితంగా మంచి ఛాన్సెస్ వస్తాయి నీకు. కంటిన్యూ ఇట్, యూఆర్ రాకింగ్ అండ్ యూఆర్ ద బ్యూటిఫుల్ స్మాల్ కిడ్. ఎంత క్యూట్గా ఉందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్, చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోస్ట్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మా ప్రత్యూష మ్యాగీ అక్కని ఇన్స్టాలో ఫాలో చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, లవ్ యూ సో మచ్.